హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ కార్తీక మాసం స్పెషల్ అవిసాకు తాలింపు. కార్తీక మాసంలో కంపల్సరిగా అవిసాకు తాలింపు అయితే మా సైడ్ ఖచ్చితంగా తింటారు. పౌర్ణమి రోజు, కార్తీక సోమవారము, నాగుల చవితి రోజు అయితే ఖచ్చితంగా అవిసాకు తాలింపు అయితే వండుతారనమాట. ఇది దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత ఒక్క పొద్దు అనేది చెల్లించుకుంటారనమాట. మా సైడ్ కార్తీక మాసంలో ఖచ్చితంగా అవిసాకు తాలింపు అయితే కుకింగ్ చేస్తారు. అస్సలు చేదు లేకుండా అవిసాకు తాలింపు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. అవిసాకు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండే ఆకు తెచ్చుకోవాలి. ఈ విధంగా తీస్తే వచ్చేస్తుంది ఆకంతా. ఈ విధంగా ఆకైతే తీసేసుకోవాలి. ఈ విధంగా వలిచి ఆకుని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఒక గిన్నెలో వేసేసి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ వేసుకొని ఈ ఆకైతే చిన్న మంట పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసిన వాటరు ఆవిరైపోయే వరకు అయితే చిన్న మంట పెట్టుకొని ఈ అవిసాకైతే ఉడికించుకోవాలన్నమాట. అస్సలు చేదు ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నట్టు ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. వీడియో కూడా స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం వేసినటువంటి వాటర్ పూర్తిగా ఆవిరైపోయే వరకు అయితే ఈ ఆకునైతే మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా వండుకుంటే అవిసాకు అనేది చేదు రాకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. కార్తీక మాసంలో ఖచ్చితంగా మా సైడ్ అయితే అవిసాకు అనేది తింటారు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ కార్తీక మాసంలో అవిసాకు. ఓకేనా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. చూస్తున్నారా? ఇందులో వేసిన వాటర్ అంతా ఆవిరైపోయే వరకు అయితే మనం అవిసాకుని చిన్న మంట మీద పెట్టి మగ్గించుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే తాలింపు అస్సలు చేదనేది ఉండదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఇదిగోండి, బాగా మగ్గించేసుకున్నాము. బాగా చల్లారిన తర్వాత ఈ ఆకునైతే తాలింపు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఉడికింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది బాగా చల్లారింది. ఇప్పుడు ఈ ఆకునైతే మనం తాలింపు చేసుకుందాము. ఓకేనా? అస్సలు చేదుండదు. తాలింపులో ఏమేమి వేస్తారు అనేది చూద్దాము. ఓకేనా? కడాయిలో ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇందులో కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రేఖలు అయితే వేయాలి. తర్వాత ఇందులో కొన్ని ఆవాలైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు 2 వేసేసి ఈ తాలింపు అయితే కాసేపు వేగనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ ట్రెడిషనల్ తాలింపు, అవిసాకు తాలింపు వీడియో అయితే చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కార్తీక మాసం స్పెషల్ అవిసాకు తాలింపు వీడియో చూస్తున్నాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. ఓకేనా? ఈ మాసంలో ఖచ్చితంగా అవిసాకు తాలింపు అనేది తినాలన్నమాట ప్రతి ఒక్కరూ. ఓకేనా? మా సైడ్ అయితే చాలా ఫేమస్ అవిసాకు తాలింపు. ఓకేనా? ఈ చిన్న మంట పెట్టుకొని బాగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసే మసాలా ఫ్రెండ్స్ కొన్ని ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి అన్నమాట. వీటిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. దీన్ని మనం కొబ్బరి కారం అంటాము. బాగా వేగనిచ్చి చిన్న మంట మీద బాగా వేగనివ్వాలన్నమాట ఈ అవిసాకుని. ఈ విధంగా చూస్తున్నారా? ఈ విధంగా అయితే బాగా వేయించుకోవడం వల్ల చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకుంటే ట్రై చేయండి మీరు కూడా. అవిసాకు తెచ్చుకొని చాలా టేస్టీ ఉంటుంది. కార్తీక మాసంలో కంపల్సరిగా అవిసాకు అనేది తినాలి. ఒక్క పొద్దు ఉన్నవాళ్ళు మా సైడ్ అయితే కంపల్సరీగా అవిసాకు తాలింపు తింటారు. ఓకేనా? ఈ విధంగా అయితే బాగా చిన్న మంట మీద పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం తగినంత వేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది అవిసాకు తాలింపు. చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ హెల్దీ. ఈ కార్తీక మాసంలో అయితే కంపల్సరిగా మనం అవిసాకు తాలింపు అయితే వండుకోవాలన్నమాట. మా సైడ్ ఖచ్చితంగా అవిసాకు తాలింపు తింటారు. కార్తీక మాసం స్పెషల్ అవిసాకు తాలింపు వీడియో అయితే చూస్తున్నాం మనం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా మనం వేసిన కొబ్బరి కారం అవిసాకుకు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అవిసాకు తాలింపు. చాలా టేస్టీ ఉంటుంది. ఇలా తయారు చేసుకుంటే అస్సలు చేదనేది ఉండదు. చాలా టేస్టీ ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఒక్క పొద్దు ఉన్నవాళ్ళు అవిసాకు అనేది ఖచ్చితంగా తినండి. కార్తీక మాసంలో చాలా మంచిది. ఓకేనా? ఇప్పుడైతే ఈ అవిసాకు తాలింపు అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో.
ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. కార్తీక మాసం స్పెషల్ అవిసె తాలింపు అయితే చూస్తున్నాము. ఇప్పుడైతే ఈ అవిసె తాలింపు అయితే రెడీ అయింది. పప్పుచారు, రసం, సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది. ఫాస్టెన్స్ ఉన్న వాళ్ళు, ఒక్క పొద్దున్న వాళ్ళు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని చుక్కలు చూసిన తర్వాత ఈ అవిసె తాలింపు తింటే ఒక్క పొద్దు ఫలితం అనేది లభిస్తుందని మా సైడ్ గట్టిగా నమ్ముతారు. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.